ఈరోజు మరి బీసీలకు 42% మరి కామారెడ్డిలో ప్రకటించిన డిక్లరేషన్ పైన ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఏదైతే ఎలక్షన్ లో కల్లబుల్లో మాటలు చెప్పి మరి అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీలకు ఈరోజు అన్ని రకాలుగా అన్యాయం చేస్తుంది, వాళ్ళు విస్మరిస్తుంది. గతంలో ఏదైతే వాళ్ళు డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లను మరి వెంటనే అమలు చేస్తూ మరి అన్ని రకాలుగా మరి బీసీ సోదరులకు సహకారం చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు చేసినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి పార్లమెంట్ కి పంపించవలసింది పోయి మరి రాష్ట్రపతికి పంపించారట. అలాంటిది కాకుండా మరి తీర్మానం చేసినటువంటి కాపీని మరి పార్లమెంట్ కు పంపించి ఆమోదించే విధంగా చేయాలని కోరుతూ బీసీలకు ఏదైతే చెప్పిన వారు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా అన్ని రకాలుగా మనకు రిజర్వేషన్లలో 42% మరి రాజకీయంగా కానీ ఈ స్థానిక సంస్థల్లో ఇప్పుడు వీరు ఎలక్షన్లు అంటారు. ఈ ఎలక్షన్ లో కాకుండా 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలని తెలియజేస్తూ మేము బీసీ బిడ్డగా ఈ రిజర్వేషన్లు వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి మరి చేయాలని తెలియజేస్తూ జై బీసీ, బీసీల ఐక్యత. బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఎలక్షన్ ముందు చెప్పారు. ఇప్పుడు 18 నెలలు అయింది. హైకోర్టు నువ్వు ఎలక్షన్లు పెడతావా, నీకు శాతం అవుతా శాత కాదా, ఎందుకు పెట్టట్లేదని బొట్టికాయలు వేస్తే నువ్వు ఇవాళ ఏం తీసుకొచ్చినావు? ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నావు, నువ్వు జీవో తీసుకొస్తా అన్నావు. ఈ జీవో ఏదో ఆర్డినెన్స్ ఏదో 18 నెలల ముందు ఎందుకు తీసుకురాలేకపోయినావు? ఎలక్షన్ పెట్టాల్సి వస్తుందని రైతు భరోసా వేస్తావు, ఎలక్షన్ పెట్టాల్సి వస్తుందని మీటింగ్ పెట్టి ఎవరిని పడితే వాళ్ళు తిడతావు. ఇలా తుంగతుర్తి ప్రాంతానికి వచ్చి ఏ ప్రాంతం పోతే ఆ ముఖ్యమంత్రి ఆడ వరద నిధులు వరద రావాలి, ఆయన రోడ్లోంచి బురద వచ్చింది. ఇలా కూర్చుంటే మాట్లాడితే తిట్టుడు, కేసీఆర్ తిట్ట ఉరేయాలనా, కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడుతున్నావు. కాళేశ్వరం కట్ట మీద పోదాం, కూలిపోతే మాత్రం కట్ట కూలిపోతే మాత్రం నూరు పెట్టుకో, కట్ట కూలితే నీ నూరు పెట్టుకో. నువ్వు సిద్ధమా? ఎందుకు మాట్లాడదు అన్ని ఎవరికక్కరా? ఈ రాష్ట్ర ప్రజలు నిన్నేం అడుగుతుర్రు? రైతులు రైతు భరోసా అడుగుతుర్రు, నువ్వు అన్న రైతు భరోసా, నీ కాలం నీళ్ళు అడుగుతుర్రు, కరెంట్ అడుగుతుర్రు, పండించిన పంటను కొనమంటారు. ఇవన్నీ వదిలేసి ఎక్కడి పోతే ఆ నాయకుని తిట్ట, ఎక్కడి పోతే వాళ్ళ లోకల్ ఉన్న స్థానిక మంత్రులు మాజీ మంత్రులు తిట్ట. ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? నీకు ఎలక్షన్లు పెట్టదలుచుకుంటే ఈ ఆర్డినెన్స్ ఇవ్వకుంటే 18 నెలల ముందు ఇస్తే పల్లెలు పచ్చగా ఉన్నాయి, ఇలా మురికి కుప్పమైనాయి. ఆర్డినెన్స్ తీసుకొచ్చామని స్వీట్లతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు దేనికి మాట్లాడితే బీసీలో పెద్ద పీట వేస్తా అంటారు. నేను ఒక యాదవ్ పీటగా, ఒక గొల్లకురం పీటగా మాట్లాడతా. ఆ పీట మీద మా యాదవ్ మంత్రివర్గంలో విస్తరణలు లేదా? మాకు మంత్రులు ఇయ్యరా? మాట్లాడితే నువ్వు ఏం మాట్లాడినా నువ్వు గొప్పగా ఏదో చేసినావు అని మాట్లాడతావు. 18 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినావు. మేము ఏం కలుగుతాం అంటే ఆర్డినెన్స్ కాదు చట్టం కావాలా? మా బీసీ పీటలకి చట్టం కావాలా? చట్టం చేయమంటున్నావు. మీ చట్టం చేసినావు అని పొద్దునైతే నీకు రావుడు అది కలవాడు, మోడీ కలుతాడు, చేపియవచ్చుగా. ఇలా తుంగతుర్తి ప్రాంతానికి వచ్చినావు, నీళ్ళు నువ్వే ఇచ్చినట్టు చెప్తావు, నీ నిధులు నువ్వే ఇచ్చినట్టు చెప్తావు. అక్కడ ఉన్న జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని తిడతావు. 3 పిట్ల అని ఏం చేస్తారని మాట్లాడుతావు. నువ్వు ఉన్నది 3 పిట్ల కదా, హరీష్ రావు గారు 6 పిట్లు అంటావు, ఈయన పడుకో 3 పిట్లు అంటావు. ఆ 3 పిట్ల మగవాడే నిన్ను నీ మంత్రుల్ని మాజీ మంత్రులు పండబెట్టి 2018 తొక్కిండు. వాళ్ళు తొక్కిండు కాబట్టి ఆయన ఎమ్మెల్యే కాలేదు కాబట్టి నువ్వు నిన్ను పట్టుకొని వాళ్ళు ఊరు ఆడుకున్న ఓరు నోడుతావు. కానీ ఈ పీసీ అధ్యక్షుడు ఇచ్చిరు, ముఖ్యమంత్రి ఇచ్చిరు. మేము కోరికనేది ఒక్కటే, మాకు ఆర్డినెన్స్ వద్దు, మీకు జీవో వద్దు, మాకు చట్టం కావాలా, మా యాదవ్ మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నాం. అది చేస్తామా శాతం కాదా చెప్పు. మేము మరో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది అన్ని ప్రాంతాలు తీసుకుపోతాం, ఊరు తీసుకుపోతాం, పల్లె తీసుకుపోతాం, మండలాలు తీసుకుపోతాం, జిల్లాలో తీసుకుపోతాం. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మాకు కావాల్సిన మాకు కొట్లాడి సాధించుకుంటాం. నా పేరు పులి రజనీకాంత్ ముదిరాజ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. ఈ రోజు బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద ఈ రోజు ఈ పోరాటం నిర్వహించడం జరుగుతున్నది. పోరాటం అంటే ఇది మా ఆకలి మంట, ఇది ప్రారంభం అని అనుకుంటున్నారు. మేము చేసే ఉద్యమం అనేది బీసీల ఉద్యమం అనేది మామూలుది కాదు. మా అందరినీ ఎప్పుడు వాడుకోవడము, ఎలక్షన్ రాగానే 42% రిజర్వేషన్ అని చెప్పడము, మమ్మల్ని అణగదొక్కడమే జరుగుతున్నది. వాళ్ళని మేము కొత్త గీయం అనేది ఏం లేదు. వాళ్ళు చెప్పిన బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టిన 42% రిజర్వేషన్ ఏదైతున్నదో ఆ రిజర్వేషన్ కోసమే మీరు చెప్పింది చేయమని అంటున్నాము. చెప్తే మీ సొమ్మేమి ఇవ్వమంటలేము, మేము వేరే మీ దగ్గర అడిగేది ఏం లేదు. ఆ రోజు మొన్న
మాట్లాడిన ఎవరు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు చెప్పిన ఈ సమావేశంలో మీరు ఇప్పటికీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రిజర్వేషన్ 42% అంటున్నారు. మేము అడిగేది ఎలక్షన్ల కోసం 42% డిక్లరేషన్ దాన్ని రిజర్వేషన్ చేయమని అంటలేము. విద్యార్థులకు కూడా రేపు జరగబోయే ప్రతి ఒక్క రిజర్వేషన్లలో కూడా 42% కల్పించాలంటున్నాము. ఎలక్షన్లు అయితే ఎలక్షన్ల కోసమే కాదు చూసేది, ఉద్యోగాలనే కానీ యువకులకే కానీ యువతకు ఏది ఉన్నా బీసీలకు వచ్చే వాటా మా వాటా మాకు కావాలని మేము అడుగుతున్నాము, మా వాటా మాకు ఇవ్వాలని అడుగుతున్నాము. అంతేగాని ఈ యొక్క డిక్లరేషన్ ఏ రోజు పెట్టిందో దాన్ని డిక్లరేషన్ అమలు పరిచేంత మటుకు ఈ బీసీలు ఎవరు కూడా ఆగేది లేదు. ఈ పోరాటం ఎప్పటికీ ఆగదని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.